చిత్తూరు జిల్లాలో పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నదని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ సమావేశ మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ మాట్లాడుతూ పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్టీలు, ఏఆర్టీలు, బిఎల్ఏలు చర్యలు చేపడుతున్నారని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నదని, మరణించిన వారి ఓటును కుటుంబం సభ్యులకు నోటీసు అందించి తొలగిస్తున్నామన్నారు. ఒక ఓటరు 2 నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించినట్లయితే బిఎల్డీల ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చర్యలు చేపడుతున్నామన్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా 6,665 ఓటర్లను తొలగించడం జరిగిందని, ఇందులో 642 మంది ఓటర్లు మరణించారని, 5,588 మంది ఓటర్లు వలస వెళ్లారని, 435 మంది ఓటర్లు పునరావృతం అయినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులైనటువంటి టీడీపీ ప్రతినిధి పి సురేంద్ర కుమార్, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ ఎన్ ఉదయ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం, సిపిఎం ప్రతినిధి వి గంగరాజు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ పరదేశి మరియు ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ వాసుదేవన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.